పురుషయోః పురుషేషు. వచనం వాట్ వచనం? ఏం వచనం? ఇక్కడ ఉంది కదా, వచనేషు. ఓ వచనంకి చెప్పమంటున్నావా? వ- వచనే వచనే చెప్పండి. వచనే వచనయోః వచనేషు. ఏ విభక్తి అది మీరు చెప్పింది ఇప్పుడు? సప్తమి. సప్తమిలో ఏమేమి చెప్పారు? 3 చెప్పిన కదా, 3 ఏంటి మరి? ఏకవచనం, ద్వివచనం, బహువచనం. తర్వాత ఇది చెప్పండి, క్రియారూపాణి. క్రియాకి రూపానికి డిఫరెంట్ గా చెప్పాలా, ఒకటే కలిపి చెప్పాలి? ఫస్ట్ ఇది మొత్తం కలిపి చెప్పండి. క్రియారూపాణి చెప్పండి. నాకు తెలీదు. క్రియా శ్రీదేవి. ఇది విభక్తి కాదు కదా, ఓన్లీ ఏక ద్వి బహువచనం చెప్పాలా? అవసరం లేదు, ఇది మొత్తం పదం, ఇది ఒక పదం, ఓకేనా? అదే పదం దానికి విభక్తి లేదు కదా, ప్రథమ విభక్తిలో ఉంది. ప్రథమ విభక్తిలో ఉంది అంటే ఏంటి? వచనం ఉంటదా ఉండదా? ఉంటది. చెప్పండి. క్రియారూపం, క్రియారూపే, క్రియారూపాణి. అంతే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అడిగేస్తున్నా చెప్పండి. ఇప్పుడు ఇదేంటి? ఎన్ని పదాలు ఉన్నాయి ఇందులో? 2. 2 పదాలు కలిసి ఉన్నాయంటే దాన్ని ఏమంటాము? సో ఇప్పుడు సంపదం. అక్షరాలకి మధ్యలో సంధి పదం. సంగీత అన్నాను, అవునా? సో ఇప్పుడు ఏమైంది? అది మొత్తం కలిపేస్తే ఒక పదమైంది, అవునా? అవును. అవునా? తర్వాత సంయుక్త పదం. ఇంకోటి అది కాదు. ఏ పదం నోట్లో నాంతుంది, రావట్లేదు బయటికి అది. నిమిషం అలా. సో ఇప్పుడు ఇంకోటి చూడండి, రాస్తాను. ఇప్పుడు గజ ప్లస్ ఇంద్రుడు, ఇవేమున్నాయి ఇక్కడ? గజేంద్రుడు. అంటే ఏమైపోయింది? గజ వేరు సంధి. అవునా? గజ వేరు, ఇంద్రుడు వేరు. 2 పదాలు కలిపి ఏమైపోయింది? గజేంద్రుడు అయిపోయింది. అంటే 3వ పదం వచ్చింది, వేరే డిఫరెంట్ పదం వచ్చింది. గజ అంటే ఏనుగు, అవునా? ఇంద్రుడు అంటే ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు. సో ఇంద్ర గొప్పవాడు. గొప్పవాడు అని కదా ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఏంటిది? గజాలలో గొప్పవాడు, గొప్ప ఏనుగు. అంటే ఇప్పుడు అదొకటి 2 కలిపి ఒక్క పదంగా మారింది కదా, అవునా? ఈ 2 పదాలు కలవడానికి ఏమైంది? అక్కడ ఒక సంధి జరిగింది ఈ రెండింటి మధ్య. సో ఈ రెండిటికి సంధి జరిగి అదొక పదం ఏర్పడింది. సో ఇప్పుడు క్రియారూపాన్ని అలాంటిది, దీంట్లో ఏముంది అక్కడ? బట్ అక్కడ సంధి జరగలేదు కదా, క్రియారూపాన్ని. సో వీటిని ఏమంటాము? క్రియారూపాన్ని అంటే ఏంటి అసలు? దాని అర్థం తెలుగులో చెప్పండి. క్రియారూపాలు. క్రియారూపాలు కాదు, క్రియల యొక్క రూపాలు. ఏంటది? క్రియల యొక్క రూపాలు. క్రియా యొక్క రూపాలు అన్నమాట. క్రియల యొక్క రూపాలు, క్రియా యొక్క రూపాలు, క్రియల యొక్క రూపాలు. అర్థమవుతుందా? అక్కడ ఏకవచనం ఉన్నా అదే వస్తుంది, బహువచనం ఉన్నా అదే వస్తుంది. సో ఇప్పుడు నేను ఏకవచనంలో చెప్పినాను అనుకోండి, అప్పుడు దాన్ని విడదీసి చెప్పండి. క్రియా అనేది స్త్రీలింగం. సో దాన్ని యొక్క ఎక్కడ వస్తుంది? షష్ఠిలో వస్తుంది. సో అప్పుడు ఏంటి? షష్ఠిలో ఎలా చెప్తావు? క్రియస్య. క్రియాయాం రమాయాం. ఏంటి? క్రియాయాః రూపాణి, అదనమాట. ఒకవేళ అది బహువచనం అయితే క్రియాసు. ఏంటి? సూనా సు కాదు, క్రియానాం. ఏంటి? నాం వస్తుంది కదా షష్ఠిలో. ఏంటి? క్రియానాం, క్రియల యొక్క రూపాలు. అర్థమవుతుందా? అదనమాట.
ఏంటి దీన్ని ఏమంటాము? సమస్త పదం, సమాసము తెలుగులో అంటాము. సంస్కృతంలో ఏంటిది? సమస్త పదం. తెలుగులో సమాసము. దాన్ని సంస్కృతంలో సమస్త పదం. యా దట్స్ వాట్ ఐ ఏంటి? సంయుక్త పదం అనుకుంటున్నాను. ఆ! సమస్త పదం అంటాం. సంస్కృతంలో క్రియారూపాణి 2 పదాలున్నాయి అక్కడ. 2 పదాల మధ్య ఏమైంది? సమాసము జరిగింది. అంటే ఏంటి? ఈ దీంట్లో ఉన్నటువంటి ప్రత్యయము లోపమైంది. ప్రత్యయము లోపమైపోయి ఏమైంది? క్రియారూపాణి వచ్చింది. అర్థమైందా? అక్కడ యా ప్రత్యయము లోపమైతది. సమస్త పదం ఎప్పుడైతే చేస్తావో మొదటి Power శ్రీలో on. Bluetooth mode. ఆ? ఏంటి? ఏమో సమ్ నోటిఫికేషన్ లాగా వచ్చింది. హుహు. ఆ! నాకు కాదు. ఆ! అయితే ఏంటి ఇక్కడ సమస్త పదంలో ఏం లోపమైతది? ఫస్ట్ పదానికి ఉన్నటువంటి ఏం లోపమైతది? ప్రత్యయం. ఏంటి దాన్నేమంటాం? ప్రత్యయం. హ్మ్. ఏమంటాం దాన్ని? మొదటి పదాన్ని ప్రత్యయమా? అహా! మొదటి పదంలో ఉన్నటువంటి ప్రత్యయం లోపమైతది. ఓకే. ప్రత్యయ లోపం. ఓకే. హ్మ్. ఓకేనా? హ్మ్. హ్మ్. సరే. చెప్పండింకా. హ్మ్. సో, ఇప్పుడు లిక్ అనే ధాతువు ఉంది. అవునా? రిక్త స్థానాని అంటే ఇప్పుడు స్థానం. అవునా? స్థానాని అనగానే స్థానం అనేది నపుంసకలింగం అది తెలియాలి. ఇది ప్రథమా విభక్తిలో ఉంది. ప్రథమా విభక్తి బహువచనంలో ఉంది. అవునా? హ్మ్. హ్మ్. సో, ఇప్పుడేమైతుంది? రిక్త స్థానం, రిక్త స్థానే, రిక్త స్థానాని. హ్మ్. తర్వాత పూరయంతు. ఏకవచనంలా ఉందా? బహువచనం ఉందా? లేకపోతే ఎందులో ఉందది? ద్వివచనమా? పూరయంతు. పూరయంతుకి వచనం ఉందా? ఒక్కళ్ళని కూడా పూరయంతు అనొచ్చు. ఇద్దరిని ఆ? కూడా పూరయంతు పూరయంతు అనొచ్చు కదా! ఒక్కరికి కూడానా? యాహ్! భవాన్ పూరయంతు, హ్మ్. భవతి పూరయంతు ఆర్ ఇద్దరు ముగ్గురు ఇన్ ద హోల్ క్లాస్ ఉంటే పూరయంతు. ఆ! సో, ఇక్కడ మనకి ఒక క్లాసే ఉంటది. క్లాస్‌లో ఒకరిద్దరే ఉండరు గదా! బహువచనం. బహువచనంలో ఉందది. అవునా? హ్మ్. సో, హ్మ్. అదెప్పుడు ఎవరికి వాడతాము? మీరు అన్నప్పుడు అదేంటి పూరయత్తు అనే అంటాము జనరల్‌గా. ఓకేనా? హుహు. ఎప్పుడు వాడతాము అంటే గురువులకు. ఓకేనా? హ్మ్. ఆహ్, హ్మ్. మామూలుగా మీరు అని చెప్తున్నప్పుడు అక్కడ పూరయంతు అవసరం లేదక్కడ. పూరయత్తు అంటాము. ఓకేనా? హుహు. హ్మ్. ఏకవచనంలోనే జెప్తాము. ఏకవచనంలోనే అది రెస్పెక్ట్. భవాన్ హ్మ్. పూరయతు. ఓకేనా? హ్మ్. ఎప్పుడైతే గురువులుంటారో వాళ్ళకి పూరయంతు అని అట్లా చెప్పొచ్చు. హ్మ్. ఓకేనా? గురువులకి, తర్వాత ఆచార్యులకి, ఆ తర్వాత ఇంకెవరు? దేవతలు. దేవతలకి మనమేం చెప్పలేం గాబట్టి, హ్మ్. దివ్య గుణాలు కలిగిన వాళ్ళనమాట. దేవతలంటే ఏంటి? చిన్నవాళ్ళైనా గూడా వాళ్ళకి చాలా జ్ఞానం తెలుసు. అంటే వాళ్ళొక మనకి ఆచార్యుడే కదా! హ్మ్. హ్మ్. వాళ్ళకి గూడా అలా చెప్పొచ్చనమాట అది. హుహు. ఓకేనా? హ్మ్. సో, ఇప్పుడు మనకి ధాతువేంటి? లిక్. పూరయంతు అనేప్పటికేమైందది? అదేంటి చురాది గణంలో నుంచి వచ్చినటువంటి ధాతువది. హ్మ్. అవునా? ఓకే. సో, అలా అన్నమాట. అది కొంచెం మళ్ళీ ఇక్కడ గూడా గమనిస్తూ ఉండండి. ఏమేం ఇది గమనిస్తారు? భువాది గణమే కదా! పూరయంతు అనేదా? ఓహ్! పూరయంతు. ఓకే. హ్మ్. హ్మ్. లిక్ యాహ్! అంటున్నావేమో లిక్ అనుకున్నా. లిక్ అయితే భువాదిగణం. ఆ! లిక్ హ్మ్. అనేది వాదిగణం. అది మీకు అర్థం అదే గావాలి. లిక్ అడిగావు కదా! మళ్ళా బ్యాక్ పూరయంతుకి అడగలే. వెళ్ళావనుకోని. ఇంకిక్కడే ఉన్నాం. పూరయంతులోనే ఉన్నాం మనం. హ్మ్. హ్మ్. సో, ఓకే. ఇప్పుడు లిక్ దగ్గరికి వెళ్ళేసి ఇది చూడండి, చేయండి ఇంక. మీరేం చదవండి, చెప్పండి. ఓకేనా? లిక్ హ్మ్. ధాతువు, అతి ప్రత్యయము, లిఖతి ఏకవచనము. అట్లా చెప్పండి. ప్రథమ పురుష ఏకవచనము లిఖతి అని చెప్పండి. ఇప్పుడు లిఖతి కూడా సమస్త పదం అయితదా? 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి? లిఖతి అనేది కాదు. ఇదేంటిది మనం ఫస్టే చెప్పుకున్నాం. ఏమని? ఇది ధాతువు. ధాతువుకి ప్రత్యయం కలిస్తే అది ఒక పదం అయితది అని నేర్చుకున్నాం. ఓకే. యాహ్!
2 పదాలలో ఉన్న ప్రత్యయం లోపించి ఇంకొక పదం వస్తే, మూడో పదం వస్తే అప్పుడు అది సమస్త పదం అయితది. ఆ! ఓకే. హ్మ్. ఏం చెప్పమంటావు ఇప్పుడు? అదే ఇప్పుడేం చెప్తారు? ప్రథమ పురుష అని హ్మ్. చెప్పేసి లిక్ ధాతువు. దానికి ప్రత్యయము అతి, లిఖతి, ఏకవచనము లిఖతి. వ్రాస్తున్నాడు, వ్రాస్తున్నది, వ్రాస్తున్నారు కూడా చెప్పొచ్చు ఇక్కడ. అవునా? భవాన్ లిఖతి అంటే మీరు రాస్తున్నారు అలా. రైట్. అది చెప్పండి. ఇప్పుడు నేను ఎట్లా చెప్పానో అట్లాగే ద్వివచనంలో, బహువచనంలో కూడా చెప్పండి. హ్మ్. ద్వివచనంలో లిఖ్, హ్మ్. లిఖ్ ధాతువు, అతః ప్రత్యయం లిఖతః. ఇద్దరు రాస్తున్నారు. హ్మ్. రైట్? వాళ్ళిద్దరు రాస్తున్నారు అట్లా వాళ్ళిద్దరు రాస్తున్నారు, వీళ్ళిద్దరు రాస్తున్నారు. హ్మ్. లిఖ్ లిఖ్ ధాతువు ధాతువు, బహువచనం. లిఖ్ ధాతువు అంతి ప్రత్యయము లిఖంతి. అది బహువచనము లిఖంతి. అట్లా చెప్పు. యాహ్! హ్మ్. అదే. లిఖ్ ధాతువు బహువచనము, అంతి ప్రత్యయము లిఖంతి. హ్మ్. వాళ్ళందరూ రాస్తున్నారు. లిఖ్ ధాతువు అని చెప్పిన తర్వాత బహువచనం అని చెప్పకు. ఇదన్నా కంప్లీట్‌గా చెప్పు. అంటే బహువచన ప్రత్యయము అని కదా అది. అట్లా. ఆ! అయితే ఇట్లా చెప్పు. బహువచన ప్రత్యయం అని చెప్పు. ఆ! ఓకేనా? లిఖ్ ధాతువు బహువచన ప్రత్యయము అంతి, లిఖంతి. వాళ్ళందరూ, వీళ్ళందరూ రాస్తున్నారు. అదే ఓకే. ఓకే. నెక్స్ట్ అది వర్తమాన కాలంలో. వర్తమాన కాలంలో ఉత్తమం. హ్మ్. నెక్స్ట్ ఇది నేను చెప్పనా? చెప్పండి. మధ్యమ పురుష, హ్మ్. పురుష. లిక్ ధాతువు, హ్మ్. తి ప్రత్యయము లికసి, ఏకవచనము. ఆమె రాస్తున్నది, అతడు రాస్తున్నాడు. నో. నువ్వు రాస్తున్నావు. సారీ, ఎస్ కరెక్ట్. త్వం గదా! నువ్వు రాస్తున్నావు, నువ్వు రాస్తున్నావు. ఇద్దరిని సరి చేసుకోవాలి. సరేనా? ఓకే. ద్వివచనం, మధ్యమ పురుష ద్వివచనము. లిక్ ధాతువు, అతః ప్రత్యయము లిఖతః. మీరిద్దరూ రాస్తున్నారు. అంతే. ఏ వచనం? ద్వివచనము. హ్మ్. లిక్ ధాతువు, అథ ప్రత్యయం లిఖత, మధ్యమ పురుష బహువచనం. మీరందరూ రాస్తున్నారు. ఓకే. నెక్స్ట్ ది నేను చెప్పాలా, మీరు ఉత్తమ చెప్తారా? పురుష. యాహ్! ఓకే. నేను చెప్తా. ఓకే. ఉత్తమ పురుష లిఖ్ ధాతువు ఏకవచనం, ఏకవచన ప్రత్యయం ఆమి, లిఖామి. నేను రాస్తున్నాను. ఉత్తమ పురుష లిఖ్ ధాతు ద్వివచన ప్రత్యయం ఆవహ, లిఖావహ. మేమిద్దరం రాస్తున్నాము. ఉత్తమ పురుష ఉన్నారు. లిఖ్ ధాతు బహువచనం, బహువచన ప్రత్యయం ఆమహ, లిఖామహ. మేమందరం రాస్తున్నాము. ఓకే. ఏమన్నారు రమా? మేమందరము ఆర్ మనమందరం కదా. మనమందరం. ద్వివచనం చెప్పినప్పుడు ఏదో అన్నారు, నేను నిన్న మర్చిపోయాను అని అర్థం వినిపించలేదు. అవును, అదే టు వి ఆర్ అస్ రెండు ఉంటాయి కదా. మేమందరము, మీరందరూ. నో, మేమిద్దరం. మేమిద్దరము, మీరిద్దరు. మీరిద్దరు ఎందుకు వస్తుంది? ఓన్లీ మేమిద్దరమే. మీరిద్దరు అంటే అప్పుడు మధ్యమ పురుష అయిపోతుంది కదా. మనమిద్దరం, మేమిద్దరం. దెర్ ఈస్ నో డిఫరెన్స్ కదా. మనమిద్దరం అన్నా మేము. రెండు డిఫరెన్స్ చాలా ఓ ఉంది. యా మనమిద్దరం, మేమిద్దరం రాస్తున్నాము. ఇది విసర్గ, అది విసర్గ సరిగ్గా వస్తలేదు అక్కడ.
ఓకేనా? ఇవి ఓకే. సర్కిల్స్ చేసావేంటి? కింద ఒకటి, పైన ఒకటి. హ్మ్. సర్కిల్‌కి రాస్తున్నావా? అయిపోయింది, రాసేసిన. ఓహ్! నేను క్లోజప్‌లో పెట్టుకున్నా. సారీ. రాసేసిన. ప్రత్యయం ధాతు అనేది ప్రత్యయ ధాతువు అనేది నాకు ఫుల్ స్క్రీన్‌లో లేక కనిపించలేదు. హుహు. హ్మ్. అయిపోయిందా? మొత్తం చెప్పేసిండ్రా? యాహ్! చెప్పేసినాము. ఓకే. ఇది సేవ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ అర్చ్ ధాతువు. ఏంటి? అర్చ్. అర్చ్ అర్చ్ అంటే ఏంటి? నేర్చుకున్నారు ఇది. పూజ చేయడం. పూజ. యాహ్! అర్చన. హ్మ్. ఓకే. ఇప్పుడు 3 ధాతువులు వచ్చినాయి. పఠ్, లిఖ్, అర్చ్. సేమ్ ఇప్పుడు ఇంతకు ముందు ఎలా చెప్పారో అట్లాగే చెప్పండి. ప్రథమ పురుష. దీనికి అర్చ్ ధాతువు అతి ప్రథమ పురుష ఏకవచన ప్రత్యయం. ఓకేనా? ఏకవచన ప్రత్యయం అని చెప్తూ అర్చతి అని చెప్పి ఎవరు సహ అర్చతి లేదంటే సా అర్చతి, భవాన్ అర్చతి అలా చెప్పండి. మార్చి ఓకే. కొంచెం ఇప్పుడు. హ్మ్. ప్రథమ పురుష. పురుషః విసర్గ. ప్రథమ పురుషః ప్రథ అర్చద ప్రథ. ప్రథమ పురుషః అర్చధాతువు హ్మ్. అతి ప్రత్యయము ఏకవచన ప్రత్యయం. ఏకవచన ప్రత్యయం అతి. హ్మ్. ఏషః అర్చతి. హ్మ్. ఏషా అర్చతి. స అర్చతి. హ్మ్. ప్రథమ పురుష ద్వివచనం హ్మ్. అర్చతః. హ్మ్. ఆమ్, ప్రత్యయం. ప్రత్యయంతో చెప్పడం రావాలి. అయితే వేరే వాటికి యాడ్ చేసుకోవడం వస్తది అప్పుడు. ఓకే. ప్రథమ పురుష హ్మ్. ద్వివచనం హ్మ్. అర్చధాతువు హ్మ్. అతః ప్రత్యయం. అది చెప్పినా సరిపోతది. ఉత్తమం. ఏతే అర్చతః. అర్చతః చెప్పాలి. ఓకే. యాహ్! తే అర్చతః. ప్రథమ పురుషః బహువచనం అర్చధాతువు అంతి ప్రత్యయం. ఏతే అర్చంతి. తాః అర్చంతి. ఓకే. డన్. యాహ్! అర్చ్ ధాతువు మధ్యమ పురుష ఏకవచన ప్రత్యయం అసి అర్చసి త్వం అర్చసి. మధ్యమ పురుష అర్చ్ ధాతు ద్వివచన ప్రత్యయం అథః అర్చతః యువాం అర్చతః. Am I right? Yeah. యువాం అర్చతః. Hmm. మధ్యమ పురుష అర్చ్ ధాతు బహువచన ప్రత్యయం థ అర్చథ యూయం అర్చథ. Yeah. ఉత్తమ పురుష అర్చధాతువు ఆమి ఏకవచన ప్రత్యయం ఆమి అర్చామి. అహం అర్చామి. అంటే ఏంటి? నేను పూజ చేస్తున్నాను. హ్మ్. ఉత్తమ పురుష ద్వివచనం అర్చధాతువు ఆవహ ప్రత్యయం అర్చావహ. ఆవాం అర్చావహ. మేమందరము పూజ చేస్తున్నాము. వహ ఇద్దరమే. మేమిద్దరము మనిద్దరము. మేమిద్దరము పూజ చేస్తున్నాము. మనిద్దరము పూజ చేస్తున్నాము. ఉత్తమ పురుష
అర్చధాతువు బహువచనం ప్రత్యయం ఆమః అర్చామః వయం అర్చామః మేమందరము పూజ చేస్తున్నాము మనమందరము పూజ చేస్తున్నాము. చాలా ఇంకా చెప్పుకుందామా? నెక్స్ట్ వేరే ఉందా? డిఫరెంట్ లెసన్ ఉందా? డిఫరెంట్ సేమ్ వన్‌కి ఎక్సర్‌సైజెస్ ఉన్నాయా? ఇవన్నీ మీకు హోంవర్క్ ఇది. చేస్తారా? చేస్తాను. సో ఇది పిక్చర్ తీసుకుంటే మీకు ఇక్కడ దీంట్లోనే ఫిల్ చేయొచ్చు. ఇది ఏదో అక్కడ 3 ఆన్సర్స్ ఉన్నాయి. చూస్ యువర్ ఆన్సర్ అంటే సర్కిల్ చేశా గానీ, రాయాలంటే నాకు ఈ స్క్రీన్ షాట్‌లో ఎట్లా రాస్తా నేను? నేను ప్రింట్ చేసుకొచ్చుకున్నాను యాక్చువల్లీ. వాళ్ళనే వెళ్ళేసి అందుకే పీడిఎఫ్ ఓహ్! అడిగానన్నమాట. హుహు. అదే పీడిఎఫ్ ఉంటే నీకు కూడా చేయొచ్చన్నావు గదా శ్రీదేవి. ఇది కాపీ స్కాన్ అవ్వట్లేదు. ఎడిటబుల్ టెక్స్ట్ లాగా రావట్లేదు ఇది. అందుకే ఆ రోజు సర్కిల్ చేశా ఇమ్మీడియేట్‌గా. ఓకే. ఓకే. ఇది టెక్స్ట్ అంతా రావట్లేదు. ప్రింట్ చేసుకోవస్తదా నీకు? ప్రింటర్ ఉందా? ఐల్ చెక్. నా ఫోన్‌కి కనెక్ట్ లేదు ప్రింటర్‌కి. ఓకే. ఓకే. కనెక్ట్ చేసి చూస్తాను నేను. యాక్చువల్‌గా లైబ్రరీలో అంటే మరి మీరు కాలిఫోర్నియా, మా దగ్గరైతే ఇక్కడ ఫ్రీగా ప్రింట్ చేసుకోవచ్చు. మరి మీ దగ్గర అట్లాంటిది నథింగ్ ఈస్ ఫ్రీ ఇన్ కాలిఫోర్నియా. లేదు, ఇక్కడ కూడా లేదు. మా దగ్గర కూడా లేదు. ఓకే. ఓకే. మా దగ్గర ఫ్రీగా ప్రింట్ చేసుకోవచ్చు లైబ్రరీ. చెప్పేసాను శాంతి పాఠం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. ధన్యవాదः. నమస్తే. శుభం భూయాత్. నమస్తే. ధన్యవాదः కవిత. ధన్యవాదः కవిత గారు. బాయ్.